రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి తూట్లు పడుతున్నాయి. ఇంటింటికి మంచినీరు అందించే పథకం అధికారుల నిర్లక్ష్యం వల్ల నీరు గారుతోంది. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం బోయాపూర్ మహాదేవునిపేట బిజినపల్లి వెళ్లే మార్గ మధ్యలో మిషన్ భగీరథ పైప్ లైన్లు నెలల తరబడి లీక్ అయి నీరు వృధాగా పోతుంది. గత ప్రభుత్వ హయాంలో నాసిరకమైన పైపులు వేయటం వల్ల పైప్ లైన్లు ఎక్కడికక్కడ లీకేజీలు అవుతున్నాయి. లీకేజీలు జరిగిన ప్రాంతంలో నీరంతా రోడ్లపైకి రావడంతో చెత్త చెదారం చేరి జమ్ము పెరిగి బురద నీరుగా మారుతుంది. తిరిగి అదే నీరంతా పైపుల్లోకి చేరుతుంది. కలుషితమైన నీరంతా ఇంటింటికి వెళ్లే నల్లా నీళ్లలో కలవడంతో ఆ నీటిని తాగుతున్న ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. మిషన్ భగీరథ లైన్ అప్పటి నుంచి కూడా లీకేజీలు ఎన్నో అవుతున్నాయి. గత సంవత్సరంన్నర నుంచి మా పొలంలో లీకేజ్ కావడం జరిగింది. ఆ లీకేజ్ ని దృష్టిలో పెట్టుకుని మేము అధికారులను కూడా సంప్రదించినాం. వాళ్ళకి చేసే ఇష్టం లేదా, లేకపోతే వీళ్ళు రైతులు ఎట్లనే నాశనం కావాలని చూస్తున్నారా? మొత్తం అదొక దాదాపు ఒక అర్ధెకర పొలం దాకా లాస్ అవుతుంది. జమ్ము కూడా ఉట్టింది. అక్కడ వచ్చేసి వాటర్ అంతా వృధా అవుతుంది. దాంతోపాటు ఇంకా ఏఈని సంప్రదిస్తే ఏం చేసిందంటే డి నెంబర్ ఇచ్చి డి సార్ తోటి మాట్లాడమన్నాడు. డి నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. కాబట్టి నీరు వృధా అవుతుంది. దాంతోపాటు మా పొలం కూడా నష్టం అవుతుంది. కాబట్టి నష్టపరిహారం ఖచ్చితంగా కట్టియాలి. అక్కడ ఉన్నటువంటి లీకేజీని తొందరగా పూడ్చాలని చెప్పేసి కోరుకుంటున్నాం. గ్రామ పంచాయతీ అధికారులు పైప్ లైన్ లీకేజీ నుంచి వృధాగా నీరు పోతున్నా పట్టించుకోవటం లేదు. రైతుల పంట పొలాల వెంట భగీరథ పైప్ లైన్ లీకేజీ కావటం వల్ల రైతులు పంటలు నష్టపోతున్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవటం లేదు. లీకేజీల విషయాన్ని ఏఈడీలకు ఫోన్ ద్వారా పలువురు సమాచారం ఇచ్చినా స్పందన కరువైందని రైతులు చెబుతున్నారు. మిషన్ భగీరథ నీళ్ళు అనేది మా విలేజ్కి వచ్చేటి నీళ్లు ఇక్కడ బొక్క వాడి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. ఎలక్షన్ కన్నా ముందుగా 2 నెలల ముందుగా ఆఫీసర్లకు చెప్పినాం. మిషన్ భగీరథ ఏఈకి డిఈకి మా సర్పంచ్ మేము అందరం కలిసి చెప్పినాం. వచ్చి వాళ్ళు తాత్కాలికంగా ఏం చేసినట్టే కాలువ పెట్టిపోయారు. దాన్ని లీకేజ్ చేయకుండా కాలువ పెట్టి ఎక్కడన్నా పోని అన్నట్లు పెట్టిపోయారు. దాన్ని అప్పటి నుండి 3 సంవత్సరాల కోలిగా ఆ లీకేజ్ చేసలేరు. ఆ ట్యాంకీకి ఏమవుతుందంటే ఆ ఎయిర్ వాల్ ఉంది. ఆ ఎయిర్ వాళ్ళకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ పోయి వీళ్ళు ఆ ట్యాంకీలకు కూడా వండి వస్తున్నాయి మాకు, మా ఊరి ట్యాంకీలకు. దానిలో పురుగులు వస్తున్నాయి. ఎన్నిసార్లు ట్యాంక్ అడిగినా పురుగులు కనిపిస్తున్నాయి, వండు కనిపిస్తుంది. ఊళ్ళో మంది ఏమంటారు అంటే వండొస్తున్నాయి నీళ్ళు, ట్యాంకులకి వెళ్ళి నీళ్ళు వండొస్తున్నాయని వాళ్ళు ఊళ్ళో రైతులు మొత్తుకుంటారు. దీన్ని పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. మిషన్ భగీరథ లైన్ లీకేజ్ అయింది. దాన్ని చేపియాలని మేము కోరుతున్నాం. అలాగే అది వేసినాం. దాని పక్కన మొత్తం దిగబడ్డది. మిషన్ పెట్టి కోపిస్తే మిషన్ దిగబడ్డది. జేసీబీ తీసుకొస్తే జేసీబీ దిగబడ్డది. ఇట్లా అన్నీ ఉన్నాయి. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ లేదు. మా పొలంలోకి పోవాలంటే ఇబ్బంది అవుతుంది. పోవడానికి ఇబ్బంది చాలా ఉంది. ఇది ఎంబడే ఏఈ కానీ డిఈ కానీ వాళ్ళు ఎవరో లైన్కు సంబంధించిన వాళ్ళు ఎంబడే దాన్ని తాత్కాలికంగా కాకుండా మొత్తం పూర్తిగా చేపియాలి. పైప్ లైన్ లీకేజీలపై అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు స్థానికులు. పైప్ లైన్లకు సరైన మరమ్మతులు చేసి ఆయా గ్రామాలకు నీటి ఎద్దడి లేకుండా అందించాలని ప్రజలు కోరుతున్నారు.